Good evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పాకిస్తాన్. పాకిస్తాన్ దేశం న్యూస్ లో ఉంది. మరి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మొన్నటి వరకు పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు కదా, షహబాజ్ షరీఫ్, రైట్? మరి మొన్ననే ఈయన టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మొన్న పాకిస్తాన్ లో ఎలక్షన్స్ జరిగాయి కదా. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళకు ఎలక్షన్ సింబల్ ఇవ్వకుండా వాళ్ళు ఇండిపెండెన్స్ గా పోటీ చేస్తున్నారని చెప్పి మనం న్యూస్ లో ఉన్నాం, రైట్? మిలిటరీ సపోర్ట్ చేస్తుంది నవాజ్ షరీఫ్ పార్టీకి. మనం విన్నాం కదా, నవాజ్ షరీఫ్ పార్టీ ఏంటి? పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పిఎంఎల్ నవాజ్. మరి ఆ పార్టీకి సంబంధించిన నవాజ్ షరీఫ్ సొంత తమ్ముడేయి షహబాజ్ షరీఫ్. వన్స్ అగైన్ హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. మరి పిఎంఎల్ఎన్ వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చారా? లేదు. ఈ బెనర్జీర్ భుట్టో వాళ్ళ కొడుకు ఆమె బెనర్జీర్ భుట్టో అప్పట్లో చనిపోయింది కదా, మరి తీవ్రవాద దాడులో ఆమె కొడుకున్నాడు కదా, బిలోవల్ భుట్టో. మరి ఆయన అండ్ వాళ్ళ ఫాదర్ జర్దారీ గారి నాయకత్వంలో ఉన్న పిపిపి పార్టీ వాళ్ళు, ఈ పిఎంఎల్ఎన్ పార్టీ వాళ్ళు రెండు కలిపి సంకీర్ణంగా ఫామ్ అయ్యి గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ బ్యాక్ చేసిన ఇండిపెండెన్సే మెజారిటీ ఆఫ్ ద సీట్స్ గెలిచారు, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు. బట్ కావాల్సిన మెజారిటీ సరిపోలేదు. సో వీళ్ళిద్దరూ సపోర్టెడ్ బై పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ ఉన్న ఈ రెండు పార్టీలు కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే నవాజ్ షరీఫ్ గారి తమ్ముడైన షహబాజ్ షరీఫ్ గారిని మళ్ళొకసారి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రిగా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ అలయన్స్ లో భాగంగా మరి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పదవి ఈ పిపిపి పార్టీకి చెందిన జర్దారీ ఉన్నాడు కదా, ఎస్, ఆయనకు వెళ్ళడం జరిగింది. అలాగే మొన్న ఇంతకు ముందే న్యూస్ లో చూసాం, ఒకసారి క్లాస్ లో నేను చెప్పాను, పంజాబ్ మొత్తం పాకిస్తాన్ లో ప్రావిన్సెస్ ఏవేవి, స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్. ఈ పిఓకేని పట్టకండి, దాన్ని వాళ్ళు అక్కడ పెద్ద ఎలక్షన్ అదంతా ముచ్చటేమి ఉండదు. సో ముఖ్యంగా పంజాబ్, సింధు, బెలూచిస్తాను, ఫ్రాంటర్ ప్రావిన్స్, రైట్? ఇందులో ఈ ఫ్రాంటర్ ప్రావిన్స్ లో బలూచిస్తాన్ లో మన ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటది. ఇక్కడనేమో పంజాబ్ ద లార్జెస్ట్ ప్రావిన్స్, అంటే ఏరియా వైజ్ కాదు, విత్ పాపులేషన్ అండ్ మెజారిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగాయి. పంజాబ్ లోనేమో ఈ పిఎంఎల్ఎన్ వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటుంది. పిపిపి పార్టీదేమో సింధులో బాగుంటది. సో ఏమైంది, ఇక్కడ వీళ్ళకి వన్ సైడ్ మెజారిటీ వచ్చింది ఇండిపెండెన్స్ కి బ్యాక్డ్ బై మిస్టర్ ఇమ్రాన్ ఖాన్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ సీట్లు షరీఫ్ వాళ్ళకి వచ్చాయి. బట్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ పోటాపోటీగానే ఉండే. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏమో ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఇండిపెండెన్స్ గెలిచారు. సింధులో మాత్రం అసలు ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన వాళ్ళకు ఏమి సీట్స్ ఏం రాలేదు. సో వీళ్ళిద్దరూ కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్ ఎంత ఇంపార్టెంట్ ప్రావిన్స్ లాస్ట్ టైం చెప్పాను కదా, అక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 50% ఓన్లీ పంజాబ్ కి మాత్రమే వెళ్తుంది ఖర్చులో. ఓకే, సో మరి పంజాబ్ కి సీఎం గా కొత్తగా ఎవరు ఎలక్ట్ అయ్యారని చెప్పాను? నవాజ్ షరీఫ్ యొక్క కూతురు మరియం నవాజ్. ఆమె పేరు ఇంపార్టెంట్ అండి. అలాగే న్యూలీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఈస్ షహబాజ్ షరీఫ్. ఎగ్జామ్ లో అడుగుతున్నాడు కదా, కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు లేకపోతే ఎమిర్స్ పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక 5 పేర్లు ఇచ్చి ఒక 1 మార్క్ క్వశ్చన్ కి 5 పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు కదా. సో అందులో భాగంగా షహబాజ్ షరీఫ్ పేరు అడగచ్చు. ఇది మరి ఫస్ట్ టైమా షహబాజ్ షరీఫ్ కావడం? లేదు, సెకండ్ టైం. ఓకే, మరి మొన్నటి వరకు ఈయన టర్మ్ అయిపోయిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఎట్లుంటదంటే, ఒక ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఈ ఎలక్షన్ కి మధ్యలో ఆయన కొన్ని రోజులు ఉంటే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలోకి రావడం జరిగింది. అండ్ టిల్ నౌ దిస్ మ్యాన్ హ్యాస్ ఆల్రెడీ వర్క్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఫర్ 16 months. ఎందుకు? అప్పట్లో నవాజ్ షరీఫ్ ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి జైలు వేస్తారంటే లండన్ కి వారిపోయింది కదా, ఎస్, ఆ టైంలో ఈయన ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రిగా వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాతనే ఒక రకంగా పాకిస్తాన్ ఎకానమీ అనేది షాటర్ అయిపోయిందని చెప్పి అంటారు. మరి మళ్ళీ వీళ్ళే వచ్చారు, చూడాలి పాకిస్తాన్ ఎకానమీ సంగతి ఏంటో. మొన్న మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం, ఏమని పాకిస్తాన్ ఎకానమీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మొన్న మాట్లాడుకున్నది టాటా గ్రూప్ ఉంది కదా. టాటా గ్రూప్ యొక్క మొత్తం నెట్వర్క్ పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ ఉంది.
మొత్తం పాకిస్తాన్ దేశ జీడిపి కన్నా మన ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ కాంగ్లోమరేట్ గ్రూప్ టాటా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ వర్తే ఎక్కువ ఉంది పాకిస్తాన్ కన్నా. సో ఒక్కసారి ఆలోచించండి పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు ఎకనామిక్ సంబంధించినంత వరకు. ఎస్, లెట్స్ సి మళ్ళీ న్యూస్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ పాకిస్తాన్ దానికి సంబంధించిన ఇష్యూస్ మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ స్టాటిక్ టాపిక్స్ రిలేటెడ్ టు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు షహబాజ్ షరీఫ్. మరి పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటి? రావల్పిండియా? కాదు, ఇస్లామాబాద్. రావల్పిండి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్, ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ రావల్పిండిలో ఉంటాయి. ఓకే, ఇస్లామాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పాకిస్తాన్. మరి వాళ్ళ కరెన్సీ రూపీ, పాకిస్తానీ రూపీ. ఓకే, ఇండోనేషియా కూడా రూపాయా ఉంటది, శ్రీలంక కూడా శ్రీలంకన్ రూపీ, నేపాల్ అట్లనే చాలా రూపీస్ అని ఉన్నాయి, బట్ అన్ని మన కరెన్సీలు కాదు, వేరే వేరే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? బికాస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈస్ టు బి సెటప్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఇండియాలో పెట్టబోతున్నారు. ఈ బిగ్ క్యాట్స్ ఉన్నాయి కదా, బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పులులు, చిరుతలు, లెపర్డ్స్, ప్యూమా, లయన్, చీతా, జాగ్వర్, స్నో లెపర్డ్, ఈ 7 ని బిగ్ క్యాట్స్ అంటారు. మరి వీటి ప్రొటెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చూడండి, ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బిగ్ క్యాట్ అని అడగచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జనరల్ గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి లయన్, టైగర్, చీతా, స్నో లెపర్డ్ ఇవి తెలుస్తాయి. కానీ ప్యూమా, జాగ్వర్ అన్నప్పుడు కొందరు ఫ్రెషర్స్, అందరూ అను ఫ్రెషర్స్, ఇవి అంటే ఇప్పుడు జనరేషన్ జెడ్ బ్యాచ్ ఉన్నారు కదా, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారు? ప్యూమా అనగానే చెప్పుల కంపెనీ అని, జాగ్వర్ అనగానే కార్ల కంపెనీ అనుకుంటారు. కానీ కాదండి, వీటి పేర్లనే వాళ్ళు వాళ్ళ కంపెనీకి పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఎట్లా అవుతాయి? ఇప్పుడు స్విఫ్ట్ కార్ ఉంది, స్విఫ్ట్ కార్ ఒక పక్షి పేరు, రైట్? ఆ పక్షికే పక్షి పేరునే స్విఫ్ట్ కై పెట్టడం జరిగింది మారుతి వాళ్ళు, రైట్? అలా అన్నట్టు ఇది కూడా జాగ్వర్, ప్యూమా అనేటివి ఈ యానిమల్స్ పేర్లే, దాన్నే ఈ కంపెనీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఓకే, రైట్. నౌ ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మరి మన ఇండియాలో పెట్టబోతున్నారు. ఎస్, రీసెంట్లీ మన యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ హస్ అప్రూవ్డ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ విత్ హెడ్ క్వార్టర్ ఇన్ ఇండియా. మరి దానికి సంబంధించి మన వాళ్ళు బడ్జెటరీ సపోర్ట్ కింద 150 crores 5 years కోసము ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. 2023-24 నుంచి 2027-28 వరకు బడ్జెట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, మరి మన దగ్గర ఎందుకు? మరి మన దగ్గర టైగర్లు బాగా, లయన్లు బాగా, మరి వాటిని కన్జర్వేషన్ చేయాలి. మనము 1973 మనం చేసుకున్నాం కదా ప్రాజెక్ట్ టైగర్, అవునా కదా? ఎస్, మరి కన్జర్వేషన్ మనం చేయాలన్నప్పుడు ఏషియాటిక్ లయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్నో లెపర్డ్స్ లడాఖ్లు ఉంటాయి, ఇవన్నీ ఉన్నప్పుడు సో మన దేశమే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది వీటి జీవన విధానానికి, కాబట్టి మరి మన దగ్గరే హెడ్ క్వార్టర్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీసెస్ లిస్ట్ లోకి వచ్చాయి కదా, ఐయుసిఎన్ ఎండేంజర్డ్ లిస్ట్ లోకి వచ్చాయి కదా. సో అందువల్లనే దీనికి ఇలా సపరేట్ ఒక బిగ్ క్యాట్ అలయన్స్ అని పెట్టి ఇండియాలో హెడ్ క్వార్టర్ పెట్టడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఈ అలయన్స్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం 2019 లో గ్లోబల్ టైగర్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇలాంటి ఒక అలయన్స్ పెట్టాలని చెప్పి ఈ వీటికి పోచింగ్ అగేన్స్ట్ గా చెయ్యాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న 2023 ప్రాజెక్ట్ టైగర్ గుర్తుందా? మైసూర్ దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించిన 50 years సెలబ్రేషన్ చేసిరు కదా. ఎస్, ఆ టైంలో కూడా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు? టు థ్రైవ్ అండ్ ఎయిమ్ ఎట్ సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అనేటివి ఉండాలి, వారిని బతికించుకోవాలి, వాటిని పోచింగ్ నుంచి దూరంగా ఉంచాలని చెప్పి ముఖ్యంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బిగ్ క్యాట్స్ ఎన్ని? మొత్తం 7 ఉన్నాయి ప్రపంచంలో, డిఫరెంట్ 7 ఉన్నాయి. అందులో ముఖ్యం 7 ఏంటి? టైగర్, లయన్, ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. ఎస్, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, ఇవి 5 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ప్యూమా అనొచ్చు, జాగ్వర్, ఈ 2 సపరేట్ గా గుర్తుపెట్టుకోండి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. మరి 7లో ఇండియాలో ఏవేవి ఉన్నాయి? మనకు తెలిసినాయి టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, ఇవి ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఎందుకు? మన దేశంలో ఉన్నాయి కాబట్టి. అదే ప్యూమాను, జాగ్వర్ మనం వినము ఇండియన్స్, ఎందుకు? మన దగ్గర ఉండవు అవి. ఇవంతా ఆఫ్రికాలో, నార్త్ అమెరికాలో, యూరోప్ లో ఆ ఏరియాలో
ఉంటూ ఉంటాయి. మరి దిస్ IBCA, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, aims for mutual cooperation among the countries for mutual benefit in conservation of this kind of animals, in conservation of this kind of animals. Okay, right. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి హెడ్ క్వార్టర్ ఇండియాలో పెట్టబోతున్నారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించిన హెడ్ క్వార్టర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సోవియట్ ఎక్స్ ప్రీమియర్ నికోలై రిజ్కోవ్ హ్యాస్ పాస్డ్ అవే. సోవియట్స్ ఎవరు? సోవియట్స్ ఇప్పటి రష్యా, అప్పట్లో 1991 కన్నా ముందు సోవియట్ యూనియన్ ఆర్ యుఎస్ఎస్ఆర్ అని చెప్పి పిలువబడేది. ఆ టైంలో ఈ యుఎస్ఎస్ఆర్ కి ప్రీమియర్ గా ఉన్న నికోలై రిజ్కోవ్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. నికోలై రిజ్కోవ్, ఈయన పేరు నికోలై రిజ్కోవ్. ఓకే, ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈయన ఆ యుఎస్ఎస్ఆర్ కి సంబంధించిన విషయాల్లో ఎందులో ఫేమస్, ఈయన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఎందులో ఉందంటే 1980s తర్వాత ఈ యుఎస్ఎస్ఆర్ అనేది ఆర్థికంగా చాలా పతనం అవుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఈ నికోలై రిజ్కోవ్ అనే ఆయన చాలా చాలా కష్టపడ్డాడు. ఓకే, చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా మనకు యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్లు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఈయన ప్రైమ్ మినిస్టర్ గా చేసిండు. ఓకే, ఈయన ప్రైమ్ మినిస్టర్ గా చేసిండు. యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్స్ లో ఎక్కువ మంది ఫేమస్ ఎవరు? ఇక స్టాలిన్ అందరికి తెలుస్తుంది, స్టాలిన్ లెనిన్. కానీ దాని తర్వాత 1980s లో మికోలై గోర్బచేవ్ అని ఒక ఆయన ఉండే. ఆయన టైంలో ఈయన 6 years పాటు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఆ గోర్బచేవ్ సంస్కరణలు అని చెప్పి అంటూ ఉంటాం కదా, గోర్బచేవ్ రిఫార్మ్స్ అని యుఎస్ఎస్ఆర్ మీద చదివిన వాళ్ళకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలుస్తాయి. ఓకే, ఆల్రెడీ చదువున్న వాళ్ళకు, పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళకు తెలుస్తాయి గోర్బచేవ్ రిఫార్మ్స్ అనేటివి. మరి వాటిని అమలు చేయడంలో ఈ నికోలై రిజ్కోవ్ అనే ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఎలా బ్యాచ్, అలాగా ఈయన చాలా కీలకమైన బాధ్యతలు చేయడం జరిగింది. ఓకే, ఈయన ముఖ్యంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆర్థికమైన వాతావరణాన్ని, రాజకీయమైన వాతావరణాన్ని ఆ యుఎస్ఎస్ఆర్ లో మార్చేందుకు ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకున్నాడట. ఓకే, 1980s వరకు ప్యూర్ గా గవర్నమెంట్ సెక్టర్ ఉంటుండే కదా చాలా దాంట్లో. అందులో దాని తర్వాత మెల్లమెల్లగా ప్రైవేట్ సెక్టర్ ని కూడా ప్రోత్సహించడం ఈయన స్టార్ట్ చేసినా కూడా 1991కి వచ్చేసరికి వివిధ సోషియో పొలిటికల్ కల్చరల్ రీజన్స్ తోని ఈ యుఎస్ఎస్ఆర్ అనేది కుప్పకూలిపోవడం జరిగింది, పతనం అవడం జరిగింది. ఓకే, పతనం అవడం జరిగింది. రైట్. సో ఈయన ఇంపార్టెంట్. ఎట్లా క్వశ్చన్ ఎట్లా రావచ్చు? ద యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే అని చెప్పి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ట్రూ అనే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు కదా, అందులో భాగంగా ఒక ఆప్షన్ కింద ఈయనది ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ Group 1 ప్రిలిమ్స్ లో 7 questions వచ్చాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓ చీఫ్లు ఉంటారు, మనకు కాఫీ అన్నను, దాని తర్వాత నుంచి మన ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. కాఫీ అన్నది కూడా అందరికి తెలియకపోవచ్చు. కాఫీ అన్నను, ఇప్పుడు ఉన్నాయినా, అంతకు ముందు ఉన్నాయినా, ఇట్లా ఒక 3 తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏమడిగారు తెలుసా? మొత్తం 5 పేర్లు ఇచ్చి వాళ్ళ ఇందులో ఎవరు యుఎన్ఓ చీఫ్ గా పనిచేశారు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఎంత డెప్త్, రైట్? సో అలాగే ఈ సోవియట్స్ సంబంధించిన రీసెంట్ గా చనిపోయాడు కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా ఈయన మీద రావచ్చు. ఈయన పేరు, ఈయన రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ కోసం పాటుపడ్డాడు. మరి ఎవరు దేశాధినేతగా ఉన్నప్పుడు మిఖైల్ గోర్బచేవ్ దేశాధినేతగా ఉన్నాడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ పాస్డ్ అవే ఇష్యూస్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో సపరేట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద అడుగుతారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. గుర్తుపట్టారా ఎంతమంది ఎయిర్టెల్ సిమ్లు వాడుతున్నారు? ఎయిర్టెల్ కంపెనీ చీఫ్ ఈయన. ఓకే, సునీల్ భారతి మిట్టల్. ఓకే, and he becomes the first Indian citizen to be conferred an honorary knighthood by Britain's king. ఈ సునీల్ భారతి మిట్టల్ కు ప్రతిష్టాత్మకమైన నైట్హుడ్ అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. మరి ఎందుకు? రీజన్ ఉండాలి కదా. ఇండియాలో ఎయిర్టెల్ కంపెనీ పెడితే యూకే వాడు నైట్హుడ్ ఇస్తాడా? అట్లా ఉండదు కదా. ఎస్, మరి రీజన్ ఏంటంటే ఇండియా యూకే మధ్యలో స్నేహపూర్వక వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందుకు గాను భారత ఎంటర్ప్రెనర్ అయిన సునీల్ భారతి మిట్టల్ కు ఈ కింగ్స్, ఇప్పుడు బ్రిటన్ కింగ్ ఎవరు? మొన్నటిదాకా ఎలిజబెత్ ఉండే, ఆమె చనిపోయింది కదా. ఎస్, మరి ఇప్పుడు బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఈ నైట్హుడ్ అనే అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. ఓకే,
మరి మనం ఎయిర్టెల్ అంటాం కానీ ఆ ఎయిర్టెల్ కి ఒక ఫౌండరింగ్ కంపెనీ ఉన్నది, దాని పేరు భారతి ఎంటర్ప్రైజెస్. ఓకే, మరి దాని చైర్మన్ ఈయన, దాని కింద ఎయిర్టెల్ పనిచేస్తూ ఉంటది. ఓకే, ఈయనకు నైట్హుడ్ అవార్డ్ ని కింగ్స్ చార్లెస్ III ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. మరి ఇది నైట్హుడ్ ని ఏ పేరు మీద ఇస్తారంటే కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, KBE, కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ పేరుతో బ్రిటన్ ప్రభుత్వం అందించే అవార్డ్స్, కొన్ని అవార్డ్స్ ఉంటాయి, అందులో ఈ నైట్హుడ్ అవార్డు కూడా ఒకటి. మరి ఈ నైట్హుడ్ అవార్డ్ ని సంపాదించుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ఈ సునీల్ భారతి మిట్టల్ గారు నిలవడం జరిగింది. మరి ఇంపార్టెంటా కాదా? UK వేరే దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు మరి మన ఇండియన్ సిటిజన్ కి, మరి మన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చింది, అది ఎయిర్టెల్ ఓనర్ కి. మన ఎయిర్టెల్ మనం అందరం లైఫ్ టైమ్ లో చాలా మంది వాడుతూ ఉంటాం, రైట్? మరి సో ఆటోమేటిక్ గా ఈ అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే ఈ పర్సన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ లెజెండరీ గజాల్ సింగర్ పంకజ్ ఉదాస్ హ్యాస్ పాస్డ్ అవే. ఈయన బాలీవుడ్ సినిమాలో కూడా పాడేవాడు, గజాల్స్ ఇచ్చేవాడు. పంకజ్ ఉదాస్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఓకే, ఈ ఆపర్చునిటీస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా చనిపోయిన వ్యక్తుల మీద నుంచి, సో అందుకే ఇక్కడ ఇచ్చాను. ఈయన సింగర్, నార్మల్ పాటలు పాడేవాడు, గజాలు పాడేవాడు. గజాల్ సింగర్ పంకజ్ ఉదాస్ చనిపోవడం జరిగింది. బేసికలీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ కి చెందిన వాడు. ఈయనకు పద్మశ్రీ కూడా వచ్చింది. ఓకే, భారతీయ సంగీత ప్రపంచంలో గజాల్ కి నేపథ్య గాయకుడిగా పంకజ్ ఉదాస్ గారు ఎన్నో అద్భుతమైన పాటలను పాడడం జరిగింది. ముఖ్యంగా ఏ లాంగ్వేజ్ లో వాడారు? గుజరాతీలో కాదు, ఈయన బాలీవుడ్ లో వర్క్ చేసేవాడు, హిందీలో ఎక్కువగా పాడడం జరిగింది. ఓకే, ఈయన చాలా పాటలు 2016, ఈయన లాస్ట్ 2016 వరకే వాడిండు, దాని తర్వాత పాడలేదు. బట్ ఈయన అన్నిటికన్నా ఈయన ఫేమస్ పాట ఏంటంటే చిట్టి ఆయి హే అనే పాట. హిందీ పాటలు అప్పట్లో లాస్ట్ జనరేషన్ లో చాలా చాలా ఫేమస్ అండి ఈ చిట్టి ఆయి హే అనే పాట. ఓకే, ఈయనకు ఈ గజాల్ సింగర్ గా చాలా చాలా అవార్డులు వచ్చాయి. మరి ఆయనకు పద్మశ్రీ కూడా ఇచ్చారని చెప్పాను కదా. మరి ఎప్పుడు ఇచ్చారు ఈయనకు? 2006 లో గజాల్స్ కి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2006 లో పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించడం జరిగింది. ఏ కేటగిరీ కిందకి వస్తాడు? ఆర్ట్ కిందకి వస్తాడు కదా. ఎస్, ఓకే రైట్. పేరు ఆయన గజాల్ సింగర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా కావాలనుకుంటే పద్మశ్రీ అవార్డు ఈయనకు వచ్చింది అండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి అంత డెప్త్ గా ఏ సంవత్సరంలో వచ్చిందని ఎవడు అడిగాడు, ఎందుకంటే ఈయన మన తెలంగాణ కాదు, మన ఏపీ వాడు కాదు, రైట్? సో అంత డెప్త్ గా ఏమి అడగరు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ రేవంత్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈమె ఎవరు? ఆమె గుర్తుపట్టారా? మన చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఓకే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోను మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పట్టణ ప్రాంతాలు ఉంటాయి కదా, ఇతర మున్సిపాలిటీస్ లో ఈ ఆస్తి పన్ను బకాయిల క్లియరెన్స్ కోసము తెలంగాణ గవర్నమెంట్ వన్ టైం సెటిల్మెంట్ అనే పథకానికి తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం ఒక్కసారి కట్టేస్తే దాని కింద కొన్ని బెనిఫిట్స్, సబ్సిడీస్ ఇస్తారు, అంతేగాని ఏదో మాఫీ చేయరు. ఓకే, మరి ఎంత ఇస్తారు ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2023 ఈ నెల నుంచే స్టార్ట్. ఇది 2023 మార్చి నాటికి ఆస్తి పన్ను బకాయిలు ఉంటాయి కదా, దానికి సంబంధించి 90% వడ్డీ రాయితీ ఇస్తారంట. ఓకే, మనం కట్టాల్సిన దాంట్లో 90% వడ్డీ రాయితీ అందిస్తూ ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఇప్పటి వరకు ఎవరైతే కట్టకుండా ఫైన్లు ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ఒక 10% వడ్డీతో మాత్రమే బకాయిలు చెల్లించి మిగిలిన 90% ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేకుండా కట్టే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇది దేనికి వర్తిస్తుంది? మొత్తం ప్రైవేట్ ఆస్తులకు ఉండే ఆస్తి పన్నులు ఉంటాయి కదా, వాటన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, అర్బన్ ఏరియాస్ లో అన్నిటికీ వర్తిస్తుంది. మరి దీని వల్ల గవర్నమెంట్ కి ఒక 2000 crores వరకు ఆస్తి పన్ను వసూలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఓకే, మరి ఇదే ఫస్ట్ టైమా
ఇట్లా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తీసుకురావడం లేదు. ఇంతకు ముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ కదా, ఆయన టైంలో కూడా జిహెచ్ఎంసీలో ఒక 2 times ఇలాంటి స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ డబ్బులు బాగానే వచ్చినాయి. ఎట్లా అంటే ట్రాఫిక్ చలాన్లకు అప్పటి వరకు ఉన్నోడికి ఈ టైంలో కడితే 50% ఆఫ్ అని చెప్పి ఆఫర్లు ఇస్తారు కదా, ప్రైవేట్ వాడు ఇచ్చినట్టు. మనం ఇప్పుడు బట్టల షోరూమ్ ఉన్నాయి అనుకోండి, జనవరి ఫిబ్రవరిలో లే ఆఫ్ సీజన్ ఉంటది కదా, పోతే 50% ఆఫ్ అని చెప్పి పెడతాడు. ఎందుకు? మిగిలిపోయిన స్టాక్ అంతా మనం ముఖం మీద పడేస్తా ఉంటాడు. అవుట్ రైట్. అమ్ముడు పోని స్టాక్ అంతా ఇక ఏదో వచ్చిన రేటుకి అమ్మేద్దాం అన్నట్టు 50% ఆఫ్ అని పెడతా ఉంటారు కదా. వీళ్ళు కట్టేటట్టు లేరు, ఇంటింటికి పోయి మనం ఏదో వసూలు చేస్తామని చెప్పి ఇటువంటి స్కీమ్లు ఈ మధ్య గవర్నమెంట్లు తీసుకొస్తున్నాయి. ఓకే, తెలంగాణ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్. మరి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 90% వడ్డీ రాయితీ ఇస్తున్నారు అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకోటి, ప్రైవేట్ ఆస్తి పన్నుల బకాయిల కోసం దీన్ని పెట్టారు. ప్రైవేట్ ఆస్తి పన్నుల బకాయిల కోసం దీన్ని పెట్టారు. మరి ఎక్కడెక్కడ? జిహెచ్ఎంసి మరియు మన స్టేట్ తెలంగాణ మొత్తం ఉన్న పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, ఎస్, వాటిల్లో ఇది వర్తిస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బిల్ గేట్స్ కన్ఫర్డ్ కిస్ హ్యూమానిటేరియన్ అవార్డ్. ఓకే, బిల్ గేట్స్ కు కేఐఎస్ఎస్ ఆర్ కిస్ మానవతా అవార్డ్ ని ఇవ్వడం జరిగింది 2023 కింద. మరి మన ఇండియాలోనే ఇస్తారు ఈ అవార్డుని ఇండియాలోనే ఇస్తారు. మరి ఈసారి బిల్ గేట్స్ కి ప్రదానం చేయడం జరిగింది. ఈయన మొన్న ముఖేష్ అంబానీ కొడుకు దావత్కి వచ్చింది కదా, ఆ టైంలోనే పోయి ఈ అవార్డుని అందుకున్నాడు. ఓకే, మరి ఈయనకే ఎందుకు స్పెషల్? ఈయన బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదనా? మైక్రోసాఫ్ట్ కాదు. వివిధ రంగాల్లో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు గాను ప్రముఖ దాత మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్ గేట్స్ కి మన ఇండియాలో ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు అండి ఇది. కేఐఎస్ఎస్ కిస్ హ్యూమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఓకే, వచ్చిండు కదా అని చెప్పి అన్ని పనులు చేసుకొని పోతుండు. ఎట్లా ముఖేష్ అంబానీ పిలిస్తే రాకుండా ఉంటాడా? బిజినెస్ మ్యాన్ ఎస్ వచ్చిండు. మరి అట్లనే ఈ పని కూడా చేసుకొని వెళ్ళిపోయాడు. సపరేట్ గా దీనికోసం పోతే యూఎస్కి వెళ్ళి రాడు కదా. ఎస్, ఓకే. మరి ఎక్కడిచ్చిరు ఇది? ఒడిస్సాలోని భువనేశ్వర్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ సంబంధించిన రంగాల్లో ఈయన చాలా కార్యక్రమాలు చేపట్టిన డిఫరెంట్ కార్యక్రమాల్లో భాగస్వామి అయి ఈ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడానికి ఈయన చేస్తున్న కృషికి గాని దీన్ని ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఫస్ట్ టైం ఈ కిస్ హ్యూమానిటేరియన్ అవార్డుని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది 2008 నుంచి ఇస్తున్నారంట. ఈ అవార్డుని 2008 నుంచి ఇస్తున్నారు. 2008 లో ప్రొఫెసర్ అచ్యుత సమంత ప్రవేశపెట్టిన ఈ కిస్ మానవతా అవార్డును ప్రపంచవ్యాప్తంగా మానవ సేవ కోసం, అందుకే ఇక్కడ హ్యూమానిటేరియన్ అని ఉంది కదా, ఎస్, మానవ సేవకు విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు మరియు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, యూనిసెఫ్ ఇలాంటివి, వాళ్లకు అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ 2023కి 2024లో అవార్డు ప్రదానం చేశారు. మరి 2023కి ఈ బిల్ గేట్స్ కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి మన మాల్దీవ్స్ తో మన గొడవలు అవుతున్నాయి కదా డిప్లొమాటిక్. అక్కడ కొత్తగా ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మైజు మరి మన ఇండియాతో అన్ని సంబంధాలు చంపేసుకొని అక్కడ కాపలాగా ఉన్న ఇండియన్ ఆర్మీ నేవీని కూడా పంపించేసింది కదా. ఎస్, మరి చైనా వాళ్ళు వచ్చి వాళ్ళ షిప్లు కొన్ని డాక్ చేస్తారు అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. మరి మన వాళ్ళుకుంటారా? అట్లా వదిలేస్తే చైనా వాడు మన మీద స్పై చేస్తాడు కదా. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆడు 5 ఏళ్ళు ఉంటాడు, అడిగా కొన్ని రోజుల దాకా ఆడు పోయేదాకా ఏదో ఒకటి మన వాళ్ళు చేయాలి కదా. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే, మాల్దీవ్స్ కి అత్యంత సమీపంలో ఒక నౌకా స్థావరాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లా? మనకు లక్షద్వీప్ బార్డరే కదా. ఎస్, లక్షద్వీప్ కి దగ్గరనే కదా మాల్దీవ్స్ ఉండేది. మరి భారతదేశం సరికొత్త నౌకాదళ స్థావరాన్ని మాల్దీవులకు అత్యంత సమీపంలో వచ్చే వారం ప్రారంభిస్తుందంట. దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు. మరి దీని వల్ల మనకి ఏం లాభం? హిందూ మహాసముద్రం, దట్ ఈస్ ఇండియన్ ఓషన్ లో మరి మన నేవీ వాళ్ళు ఎక్కువగా నిఘా పెట్టడానికి చైనీస్ షిప్స్ అనేవి ఊకుకే రాకుండా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలిసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి లక్షద్వీప్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తారు? లక్షద్వీప్ లో మస్తు ఐలాండ్లు ఉన్నాయి కదా. ఎస్, లక్షద్వీప్ లో మిన్కాయ్ అనేది ఒక ఐలాండ్ ఉంటది కదా. లక్షద్వీప్ లో చిన్నగా కింద ఇది ఉంటది కదా, ఇది మన మాల్దీవ్స్ కి కొంచెం దగ్గరలో ఉంటది మిన్కాయ్ ఐలాండ్స్. మరి ఆ లక్షద్వీప్ లో ఉన్న మిన్కాయ్ ద్వీపంలో ఏర్పాటు చేయబోతున్నారు ఈ స్థావరాన్ని.
దీన్ని భవిష్యత్తులో అతిపెద్ద నౌకాదళ స్థావరాలుగా ఒకటిగా అభివృద్ధి చేయబోతున్నారంట. ఓకే, మరి ఇక్కడ విమాన వాహన నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ జరగనుంది. ఓకే, అలాగే ఈ రెండు భారీ నౌకలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట. ఈ నౌకా స్థావరం ఇప్పుడు మిన్కాయ్ ఐలాండ్స్ లో పెడుతున్నారు కదా, దాని ఓపెనింగ్ అప్పుడే ఇవి రెండు కలిసి ఒకటేసారి. జనరల్ గా మనకి ఇలాంటివి పెద్ద పెద్దవి ఉన్నప్పుడు ఒకటి అరేబియన్ సీలో పెడితే ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ లో పెడతారు. రెండుని ఒకటే దగ్గర ఉంచారు. ఎందుకు? ఎనిమి ఎవడన్నా స్పై చేసి రెండుని ఎక్కడ దీని కోఆర్డినేట్స్ పసిపెట్టి ఎక్కడ కూల్ చేస్తాడో అని చెప్పి దూరం దూరంగా ఉంచుతా ఉంటారు. మరి మొట్టమొదటిసారిగా వీటిని ఇలా తీసుకొచ్చి నావీ వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగానే ఈ జటాయువును కూడా ప్రారంభిస్తున్నారు. రెండు మొత్తం ఒకటేసారి జరుగుతున్నాయి. ఓకే, మనకు ఆల్రెడీ అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఐఎన్ఎస్ బజ్ అనేది ఒక స్థావరం ఉంది. ఐఎన్ఎస్ బజ్ అది ఈస్టర్న్ సైడ్ చూసుకుంటది. మరి అది ఎట్లయితే చూసుకుంటుందో ఆ ఏరియాని మొత్తం సెక్యూర్ చేస్తుందో, ఇప్పుడు ఇట్లా వెస్టర్న్ సైడ్ లో జటాయుని స్టార్ట్ చేస్తున్నారు ఇండియన్ నేవీ వాళ్ళు. ఓకే, మరి ఐఎన్ఎస్ జటాయు అనేది మాల్దీవ్స్ ద్వీపాలకు 50 మైల్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉందట. జస్ట్ 50 మైల్స్. ఓకే, 50 మైల్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. మన టెక్నాలజీతోని ఆడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మనకు అర్థమైపోతుంది. ఓకే, ఈ స్థావరం వలన హిందూ మహాసముద్రం దట్ ఈస్ ఇండియన్ ఓషన్ లో సైనిక వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి మనకు చాలా చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైనా వాళ్ళు వచ్చి మాల్దీవ్స్ లో ఏం చేస్తారు అనే పాయింట్ మీదే దీన్ని పెట్టడం జరుగుతుంది అని చెప్పి మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, మరి ఆ ఎంసీక్యూస్ మీద మాట్లాడుకుందామా ఇప్పుడు? ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ Vantara initiative recently seen in news is associated with which one of the following? Options given here are A. Animal welfare, B. Climate change, C. Environmental protection, D. Historical monuments. మొన్న క్లాస్ లో చెప్పాను వంతారా ఇనిషియేటివ్ ఎక్కడ అన్నాను? గుజరాత్ లోని జామ్నగర్ లో. మరి గుజరాత్ లో జామ్నగర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలా? ఇండస్ట్రియలిస్ట్ ముఖేష్ అంబానీ కదా. ఎస్, ముఖేష్ అంబానీకి సంబంధించిన పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. ఎస్, అక్కడ నుంచే నిర్వహిస్తూ ఉంటారు కదా అన్ని. ఆయన పెళ్లి ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జరుగుతుంది కదా, అది కూడా ఆనే చేస్తారు. ఎస్, అక్కడనే ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా వంతారా అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బేసికలీ ఇది ఒక యానిమల్ వెల్ఫేర్ కోసము అక్కడ ఒక ఫారెస్ట్ ని క్రియేట్ చేసి, ఫారెస్ట్ లేదు వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు, ఫారెస్ట్ ని క్రియేట్ చేసి అక్కడ యానిమల్స్ కి రెస్క్యూ, ట్రీటింగ్, రీహాబిలిటేషన్, ముఖ్యంగా ఎలిఫెంట్స్ కోసము దీన్ని కృత్రిమ అడవిని ఆ ఏరియాలో సృష్టిస్తున్నారు. ముఖేష్ అంబానీ దగ్గర మస్తు డబ్బులు కృత్రిమ అడవి కూడా సృష్టిస్తాడు, ఏమున్నా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కింద 3000 ఎకర్స్ ల్యాండ్ లో దీన్ని కడుతున్నట. 3000 ఎకరాలు గైస్, ఆలోచించండి. 3000 ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎంత వస్తుండే మనకు? 50 ఎకరాల కన్నా ఎక్కలేదు సార్. ల్యాండ్ సీలింగ్ అంటారా? ఎస్, ల్యాండ్ సీలింగ్ ఉంది కదా 50 ఎకరాలు. మరి ఒక మనిషికి అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ సెంటర్స్ అరౌండ్ 3000 acres sanctuary within the green belt region of Reliance Jamnagar refinery complex in గుజరాత్. మరి అందులో ఏమేమి అనిమల్స్ ఉంటాయి? ముఖ్యంగా ఈ ఎలిఫెంట్స్ కోసము ఒక సపరేట్ హాస్పిటల్ కూడా అందులో కట్టడం జరిగింది. ఓకే, వంతారా ఇనిషియేటివ్ బై రిలయన్స్ ఫౌండేషన్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రైట్, which state government recently planning to introduce a bill to hold Reuters responsible for damage to both government and private property? Okay, క్వశ్చన్ అర్థమైందా? ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక బిల్ పాస్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేంటంటే ఈ గొడవలు చేస్తారు కదా మత కల్లోలాలు, లేకపోతే కులం పేరు మీద గొడవలు చేసి గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని తగలబెడతా ఉంటారు. బస్సులు తగలబెట్టడం, బిల్డింగ్ల మీద పెట్రోల్ వేసి కాల్ చేయడం, రైల్వే స్టేషన్లు అటాక్ చేయడం, ఇసుంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళే రెస్పాన్సిబుల్ గా చేసి వాళ్ళతోనే మొత్తం డబ్బులు కట్టేయడానికి ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చట్టం తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మరి అది ఏది అని అడుగుతున్నాడు. చూడగానే ఏమైనా డౌట్ వచ్చిందా? ఎస్, కానీ ఆడ ఆప్షన్ లేదు కదా ఆ స్టేట్. రైట్, మరి ఆప్షన్స్ ఆర్ ఏ బీహార్, బి ఒడిస్సా, సి ఉత్తరాఖండ్, డి మధ్యప్రదేశ్. మరి ఎవరు? రీసెంట్ గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళ అసెంబ్లీలో ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్
అనే బిల్ ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఎందుకోసం? ఈ లెజిస్లేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దిస్ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు హోల్డ్ రేటర్స్ ఫైనాన్షియలీ రెస్పాన్సిబుల్. అంటే గొడవైంది, మీరే పోయి బస్సు మీద పెట్రోల్ పోసి కాలబెట్టేసారు. పట్టుకున్నాక ఇంతకు ముందు ఏం చేసేటోళ్ళు, వేసిండని చెప్పి జైల్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బస్సు ఎంత రేటు, ₹1 2 కోట్లు ఉంటే అది కూడా మీరే కట్టాల్సి వస్తుంది. ఓకే, ఈ బిల్లు ప్రకారం. సో దానివల్ల ఏమవుతుంది? జైలుకు పోయేటోడు పోయినా 2 కోట్లు కట్టాలంటే పోసుకుంటాడు, రైట్? సో అందువల్ల దీన్ని కట్టట్లేదు, అంటే భయపడతాడని తెలంగాణ భాషలో. ఓకే, రైట్. సో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ని స్ట్రైక్స్ సమయంలో ప్రైవేట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇవి రెండింటిని కూడా అటాక్ చేయకుండా, తగలబెట్టకుండా భయం ఉంచడానికి ఈ యాక్ట్ ని తీసుకురావడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ స్టేటా మన ఇండియాలో? లేదు, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఇలాంటి యాక్ట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అవి లాస్ అయ్యాయి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ముఖ్యంగా టు అప్హోల్డ్ ద లా అండ్ ఆర్డర్, సేఫ్ గార్డ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అసెట్స్ ఫ్రమ్ దిస్ అన్లాఫుల్ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ దీన్ని తీసుకొస్తున్నారు. మన తెలంగాణలో కూడా తెలంగాణ మూవ్మెంట్ టైంలో అప్పుడు తెలంగాణ December 9th లో ఇస్తామన్న తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పెద్ద గొడవలు జరిగి గవర్నమెంట్ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని తగలబెట్టారు కదా. ఒకవేళ ఇప్పుడు అలా చేయాలనుకుంటే మన ఇంట్లోకి వెళ్ళే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అంటే మన దగ్గర ఒకవేళ ఈ బిల్లు తీసుకొస్తే, ఇప్పటికైతే ఉత్తరప్రదేశ్ లా, హర్యానాలో, ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్ లో మాత్రమే ఇలాంటి బిల్లు ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. వేర్ వాజ్ ద సెకండ్ స్టేట్ లెవెల్ సెహరీ సమృద్ధి ఉత్సవ్ ఇనాగ్రేటెడ్? సెహరీ సమృద్ధి ఉత్సవం అనేది ఒక పండగ, మరి దాన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే పండగ అంటే దసరా దీపావళిలాగా కాదు, బిజినెస్ వీటికి సంబంధించి ఫెస్ట్ అనుకోండి, ఫెస్ట్ లాగా. ఓకే, మరి దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు, ఎక్కడ నిర్వహిస్తున్నారని. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్: ఏ కోహిమా, బి షిల్లాంగ్, సి గ్యాంగ్టాక్, డి అగర్తల. మరి ఇవి ఎక్కడి క్యాపిటల్ సిటీస్? ఆన్సర్ ఇస్ అగర్తల. మరి అగర్తల, yes, త్రిపుర. ఓకే, త్రిపుర చీఫ్ మినిస్టర్ అయిన మాణిక్ సాహా, he has recently inaugurated this second state level Sehri Samruddhi Utsav, Sehri Samruddhi Utsav in Agartala, which is been organized by త్రిపుర గవర్నమెంట్ కి సంబంధించిన అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. మరి ఎందుకోసము? దిస్ ఈవెంట్ మేజర్లీ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద అర్బన్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. అర్బన్ ఏరియాస్ లో జనాలకు జాబులు దొరకడము, అలాగే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. అంటే ఉమెన్ అందరికి, మగవాళ్ళకు కూడా జాబులు వస్తాయి, కాకపోతే ఉమెన్ ని పర్టికులర్ గా మినిమం ఇంతమందికి చేపిద్దాం అని చెప్పి ఒక ఎయిమ్ గా పెట్టుకున్నారు. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీని కిందకి వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. Recently, which state government has decided to repeal the Muslim Marriage and Divorce Registration Act 1935? న్యూస్ లో ఉంది కదా, హెడ్డింగ్ అయిందా లేదా? ఇది కొంచెం చిన్న ఇష్యూ నడుస్తుంది, పర్సనల్ విషయాలకు వస్తుర్రు. మ్యారేజ్ డైవర్స్ అనేది ఏ మతం వాళ్ళు చేసుకుంటారు అనే ముచ్చట ఉంది కదా మన దేశంలో. హిందువులు, ముస్లింలు సపరేట్ ఉన్నాయి కదా కొంచెం. ఎస్, మరి దాన్ని ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1935 ని రిపీల్ చేయడానికి ఒక స్టేట్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మరి ఆప్షన్స్ ఆర్: ఏ త్రిపుర, బి అస్సాం, సి కేరళ, డి ఉత్తరప్రదేశ్. మరి ఏంటి? ఫస్ట్ పేజ్ హెడ్డింగ్, ఆ చీఫ్ మినిస్టర్ మొన్న తెలంగాణకు కూడా వచ్చిపోయాడు, రైట్? మన బీజేపీ వాళ్ళు, ఓకే, ఆయన తెలంగాణకు కూడా వచ్చిపోయాడు కదా మొన్న, రైట్? మరి ఆన్సర్ ఏంటి? అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరు? హేమంత బిస్వాస Sharma. He has decided to replace this Assam Muslim Marriage and Divorce Registration Act 1935, and he has announced this after a cabinet meeting recently. Recent లో cabinet meeting జరిగిందో దాని తర్వాత ఆయన దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్: వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024? రీసెంట్ గా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు 12th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రిలీజ్ చేశారు కదా. మరి అందులో భాగంగా మన ర్యాంక్ ఎంత? 42nd అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ అనుకుంటున్నారా? లేదండి, ఓన్లీ 55 కంట్రీస్ కే ర్యాంక్ ఇస్తే మన ర్యాంక్ 42nd. దీనికి స్కోర్ కూడా ఉంది. మన స్కోర్ ఏమో 38.64 వచ్చింది అవుట్ ఆఫ్ 100. మరి టాప్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి?
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్నాడు. ఆలోచించండి, ఏ కంట్రీస్ ఉంటాయి? డెవలప్డ్ కంట్రీసే కదా. ముఖ్యంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఐపీ రైట్స్ ఎవరు తీసుకుంటారు ఎక్కువగా? యుఎస్ వాళ్ళే కదా. ఎస్, టాప్ లో యుఎస్ ఉంది, సెకండ్ ప్లేస్ యూకే, థర్డ్ ప్లేస్ ఫ్రాన్స్. ఓకే, మరి మన దేశం సంగతి ఏంది? 42వ పొజిషన్. ఇది ఎన్నో ఎడిషన్? 12th ఎడిషన్. మరి దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు? యుఎస్ ఛాంబర్ ఆఫ్ కమర్స్. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కమర్స్. మరి ఇండెక్స్ దేన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది? దిస్ ఇండెక్స్ ఎవాల్యుయేట్స్ ద effectiveness intellectual property landscapes in fostering innovation and creative industries globally. Okay, right. So idandi the current affairs. For more current affairs like this, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.